హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీతో మాట్లాడైతే 10 రోజులవుతుందండి. అంటే వీడియో చేయక 10 రోజులవుతుంది. ఈ వీడియో మాత్రం నేను తీసుకుని 10 రోజులైతే అవుతుందండి. కానీ దీన్ని నేను అప్లోడ్ చేయడానికి నాకు అవ్వలేదు. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఫ్యామిలీ అన్నాక వస్తూ ఉంటాయి కదండీ! మరి అవన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత దృష్టి వేరే దాని మీదకైతే వస్తుంది గానీ, మరి ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులున్నప్పుడైతే అంత ఈజీ కాదండి. వీడియోస్ అయినా మరేదైనా కానీ నాకు ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ సరిగా ఉంటే ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. నా బలం, నా బలహీనత మొత్తం నా ఫ్యామిలీనే. అలాగని నా పిల్లల గురించి, నా భర్త గురించి ఆలోచన అనుకుంటారు. నేనసలు వాళ్ళ గురించి అయితే ఆలోచించిన అవసరం లేదండి. ఎందుకంటే మొత్తం మనం అందరితోనూ కలిసున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా! ప్రత్యేకించి నేనే వాళ్ళ గురించి ఏమీ ఆలోచించిన అవసరం లేదు. నా కుటుంబం అంతా కూడా నాకు ఒకటే. కోడిగుడ్లు అమ్మే ఆయనైతే వారానికి ఒకసారి అయితే వస్తూ ఉంటారండి. ఆయన వచ్చినప్పుడల్లా ఒక్కొక్క అట్ట అయితే నేను తీసుకుంటూ ఉంటాను. గుడ్లు అప్పుడే పెట్టినవి అయితేనేమో బయటే ఉంచేస్తానండి మొత్తము. కానీ 2, 3 రోజులు అవుతూ ఉంటే కొన్ని అయితే బయట ఉంచుకుంటాను. కొన్నేమో ఫ్రిడ్జ్ లోపల అయితే పెడుతూ ఉంటాను. నిల్వకి ఆగవు కదండీ గుడ్లు. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదంటారు. తెలియదు మరి అన్నీ ఒకేసారి బయట ఉంచితే పోతాయి కదండీ! అందుకననమాట. గుడ్డు అట్టొచ్చేసి రూ. 180 అంటండి. ఇక ఈయన వచ్చినప్పుడల్లా రేటు పెరిగినా, తరిగినా అయితే మాననండి తీసుకుంటాను. మామిడికాయలైతే ఎవరో ఇచ్చారండి తెలిసిన వాళ్ళు. ఇంకా మరి వీటిని ఏం చేస్తామండి టైంలో పచ్చడి పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు. కానీ పచ్చడైతే ఉంది. అందుకనే వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా తుడిచేసి చిన్న చిన్న పీసెస్‌లో అయితే కట్ చేసి ఎండ బాగా కాస్తుంది కదండీ! వర్షం వచ్చినా గానీ ఎండ మాత్రం ఫుల్‌గా వస్తుంది వచ్చే రోజున. ఇంక ఎండలో అయితే పెట్టాను. సాయంత్రం అయితే వీటిని ఉప్పు, పసుపు కలిపైతే డబ్బాలో పెడతాను. అలా ఎండొచ్చినప్పుడు రోజు కూడా ఎండే వరకు ఎండలో పెడుతూనే ఉంటాను. వీటిని ఒరుగులు అంటామండి. ఉప్పులో ముక్కలంటాము. ఒరుగులు గూడా అనేవాళ్ళుంటారు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బాగోనప్పుడు, చప్పగా అనిపించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడైతే వీటిని తింటే నోరు చాలా బావుంటుందండి. సరైపోతుంది. ఇంకా ఎండలో అయితే ఎండుమిరపకాయలు కాదండి ఇవి పచ్చిమిరపకాయలు పండిపోయినప్పుడు ఉంటాయి గదండీ! అవి ఎండలో పెట్టాను. ఎండుమిరపకాయలు చేసేయొచ్చనేసి. ఇంకా ఈనెలు కూడా కొన్నైతే ఎండలో వేశాను అత్తయ్య తీసినవి. ఇంకా లోపలికొచ్చానండి. వంట పని అన్నీ అయిపోయాయి. ఇంకా నాకు ఈరోజైతే కొన్ని మరమ్మతులు చేయాలనిపించింది. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నానండి. అంతా అయితే చింపేశారండి పిల్లలు. టీవీ దగ్గర ఉంటారు కదా! పడుకొని ఇలా టీవీ చూసుకుంటూ చేతులు కుదురుంటాయండి. ఇలా వీటిని వాటిని చింపుకుంటూ ఏమీ ఊసిపోదనుకుంటా అండి. టీవీ ఓ పక్కన చూస్తూనే ఉంటారు. ఇలాంటి పనులైతే మానరు. దీన్నైతే చిన్నగా ఉన్నప్పుడే కుడదామనుకున్నాను. అలా అయిపోయింది. ఇక ఇప్పుడు కూడా కుట్టకపోయాననుకోండి బొంత తీసుకెళ్ళి బయటే వేసేయాలి. ఇక ఇంట్లో వేసుకోవడానికి పనికిరాదు. అందుకని కాస్తంత కుట్టేస్తే శుభ్రంగా ఉంటుంది కదా నీట్‌గా అనేసి ఈ పని మొదలుపెట్టానండి. ఇంకా కొన్ని అయితే చాలా వరకు కుట్టాను. కానీ అవన్నీ వీడియో తీయలేదండి. ఎందుకంటే అన్నీ తీయడం కుదరదు కదా! కొన్ని తీశాను. ఇంకా బయటైతే బరకం కడతాం కదండీ! అది కూడా చాలా వరకు సిరిగిపోయింది. కుక్క అయితే అటు ఇటు లోపలికి బయటికి రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటుంది. అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ బరకం అయితే చాలా వరకు సిరిగిపోయింది. అన్నీ కూడా కుట్టేసానండి. ఇంకా పాదులైతే పెట్టాను. అవైతే పైకి పాకే లోపైతే దాని చుట్టూ చిన్న గూడైతే ఏర్పాటు చేయాలి కదండీ! ఆ గూడు కూడా వాటికి తయారు చేశాను. ఆ గూడు మీద నుంచి అలా పందిరికైతే ఎక్కించితే పాదులు పాకైతే మరి కాయలు కాస్తాయి కదా! అవి చిన్నగా ఉన్నప్పుడే గూడు కట్టాలన్నమాట. అన్నీ ఎందుకు ముందే చెప్తున్నానంటే నేను వీడియోస్‌లో అయితే ఏదో ఒక మంచి విషయాన్నయితే మీతో షేర్ చేసుకుంటాను కదండీ! అది నా మనసుకు హత్తుకునేదైతే మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. అది నేను బాధ అనుభవించిన తర్వాత దానిలో నుంచి తేరుకొని బయటపడిన తర్వాత అది నేను ఎలా దానిలో నుంచి బయటపడ్డానో కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకని నేను ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో చేసి అయితే 10 రోజులు అయిపోతుందండి. కానీ నేను ఈరోజు అప్లోడ్ చేశాను. ముందే చెప్పాను కదా! ఎంత చక్కని పరుపున్నా గానీ మనశ్శాంతిగా, ప్రశాంతంగా నిద్రపోవాలంటే కూడా ఒక అదృష్టం అనేది ఉండాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇదివరకు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రోజులైతే చాలా భయంకరంగా ఉంటున్నాయండి. ఈ రోజు బాగానే ఉంటున్నాం. రేపు ఎలా ఉంటామో తెలియకముందే ఈ మరుసటి క్షణం ఎలా ఉంటామనేది భయంగా అనిపిస్తుంది. భయపడుతూ ఎన్ని రోజులు ఉంటామండి. ఏదో రకంగా వరగేసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నాం కానీ ఈ ప్రతి పని కూడా మనసుండో మనసు లేకో ఏదో విధంగా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాము. కానీ ఈ నిద్ర విషయానికి వచ్చేసరికైతే అవన్నీ కూడా గుర్తుకొచ్చి నిద్ర ఎక్కడ పడుతుందండి. ఇంట్లో ఉండే భారం అంతా ఇంత కాదు. ప్రతీది కూడా మనిషికి ఆందోళనే కలిగిస్తుంది. అంతా సజావుగా వెళ్ళిపోతుందనే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. కానీ వాళ్ళకి కూడా ఏదో ఒకటి బాధ అనేది ఉంటుందండి. మనుషులమై పుట్టాక బాధలొస్తాయి, కష్టాలొస్తాయి, కన్నీళ్ళు
అన్నీ కలగలిపిన జీవితమే కదండీ మనిషి జీవితము. మరి మానులకి ఇంకా జంతువులకి అలాంటి వాటికి రావు ఇలాంటి కష్టాలు. కానీ మనిషికైతే ప్రతీదీ ఉంటుంది. ఎన్నో ఎమోషన్స్ మనిషి జీవితాన్నయితే అతలాకుతలం చేసి పడేసి, మనశ్శాంతిని తీసేసి, నిద్ర కూడా సరిగ్గా పోనివ్వకుండా జీవితంతోటైతే ఒక ఆట ఆడేసుకుంటున్నాయండి. ఎన్ని కష్టాలొచ్చినా గానండి వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా నిలదొక్కుకోవాలో మనకు ఒక్కోసారయితే చాలా జ్ఞానం అయితే ఉంటుంది. దాని ద్వారానే మనం ఎలా ముందుకెళ్ళాలి, వాటిని ఎలా అధిగమించాలని అయితే పోరాటం చేస్తూ ఉంటాము. ఆ పోరాటంలో మనమే గెలుస్తాం ఒక్కోసారి. కానీ ఒక్కోసారి అయితే ఓడిపోవాల్సి వస్తుందండి. ఆర్థికంగా ఎప్పుడు కూడా ఓడిపోయే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఎంత చెట్టుకి అంతే గాలి. ఈరోజు మనం పరిస్థితి చిన్నగా ఉండొచ్చు. రేపనే రోజున ఆర్థికంగా నిలదొక్కునే శక్తి, సామర్థ్యాలు అన్నీ కూడా ప్రతి మనిషికి ఉంటాయి. మొదట కొంచెమే ఉంటుందేమో, తర్వాత చాలా విస్తారంగా అయితే ప్రతి ఒక్కరిని చూస్తున్నాం కదండీ. కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పడలేదు. అలాంటివి కూడా ఫేస్ చేసింది లేదు. కానీ ఈ ఎన్నొచ్చినా గానీ ఫ్యామిలీలోనూ అవన్నీ కూడా సరిదిద్దుకునేంతగానే ఉన్నాయి. కానీ నేను భరించలేనంతగా అయితే ఎప్పుడూ లేవు. నిద్రను కోల్పోయి మరీ బాధపడిన సంఘటనలు ఏమైనా నా జీవితంలో ఉన్నాయి అంటే అది ఒక ఆరోగ్యం గురించి మాత్రమేనండి. నేను ఎప్పుడు కూడా ధనానికి అంత ప్రాధాన్యత ఇవ్వను. ఆస్తిపాస్తుల విషయంలో కూడా నేను అంతగా పట్టించుకోను. మనకున్నదైతే ఎవరైనా తీసేసుకుంటారండి, లేకపోతే ఎవరైనా ఇస్తారా అనుకుంటాను తప్ప, ఉన్నదాని గురించి గర్వం ఉండదు, లేని దాని గురించి అయితే బాధ ఉండదు. ఏది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందనేది దేవుడి నిర్ణయం అనుకుని ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటాను. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదండి ఈ భూమి మీద. అన్నీ కూడా సాధించే తీరుతాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం దగ్గర నుంచి అంతరిక్షం వరకు వెళ్ళిపోతున్నామంటే మనం ఎంతగా అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాం అనేది మనం ఆలోచించిన అవసరం లేదండి. చంటి పిల్లోడు కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఏమి వింత కాదులేండి. ఆ అంతరిక్షంలోనికే వెళ్ళిపోయి ఉంటున్నారు కదా! ఇంకా ఏదో వింత అనిపిస్తుందండి. ఈ ప్రపంచంలో ఏది జరిగినా వింత కాదు. కానీ ప్రతీదీ మనిషి చేతిలోనే ఉంది. చేయాలనుకున్నది ప్రతి ఒక్కటి చేసే తీరుతాడు. అనుకున్నది సాధించే తీరుతాడు. చేయలేనిదంటూ ఈ భూమి మీద ఏమీ లేదండి. కానీ ఒక్క ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ఎంత బలవంతులైనా సరే వాళ్ళ చేతుల్లో నుంచి చేజారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. మనం ఏది పోగొట్టుకున్నా కానీ మరలా తిరిగి దాన్ని సంపాదించుకోగలమండి. అలాగే ఏది కావాలన్నా కానీ దాన్ని కొనుక్కోగలం. ఎంతో కొంత కష్టపడతాము దానికోసం నిత్యం రేయింబవళ్ళు. మనం కొనుక్కోలేనిదంటూ ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది ఆరోగ్యమేనండి. మెడిసిన్స్ అలాంటివి అయితే మనం కొనుక్కుంటాం కానీ ఆరోగ్యాన్ని అయితే కొనలేము. అవి ఎంత వాడినా అవి మనకి పని చేయాలి కదండి. అవి పని చేయకపోతే మన ఆరోగ్యం తిరిగి ఎలా పొందుకుంటాం? పొందలేం కదండి. ఆ మెడిసిన్స్ మన మీద పని చేస్తేనే కదా మనం తిరిగి మరలా మామూలుగా అవ్వగలము. ఆ మెడిసిన్స్లోనూ ఉండే శక్తికి మన శక్తి యాడ్ అయితేనే మనం తిరిగి పూర్ణ ఆరోగ్యవంతులుగా అయితే ఉంటాము. అదృష్టం బాగుంటే అందరూ నిలదొక్కుని మరలా బాగుంటున్నారు. అదృష్టం అంటే మన ఆరోగ్యం అంతంత మాత్రంగా అయిపోతే ఇంక మనం ఏం చేయగలమండి? ఏం చేయలేం కదా! ఈ ప్రపంచంలో కొనలేనిదంటూ ఏదైనా ఉంటే అది ఆరోగ్యమేనండి. అసలు ఆరోగ్యం ఉంటే అంతకన్నా మించిన ఐశ్వర్యవంతుడు ఈ భూమి మీద మరొకడు లేడనైతే నేను అనుకుంటాను. కటిక పేదరికంలో ఉన్నా సరే, కడుపు నిండా తినడానికి లేకపోయినా సరే, కంటి నిండా నిద్ర అవ్వడానికి ఆళ్ళకి కనీసం ప్లేస్ కూడా ఉండదండి. కానీ వాళ్ళు ఎంత ప్రశాంతంగానో నిద్రపోతారు. ఏ గంజి తాగుతారో, ఏం తింటారో తెలీదు గానండి. వాళ్ళ కళ్ళల్లో ఉండే సంతోషం, వాళ్ళకున్నటువంటి ఆ ప్రశాంతమైన వాతావరణం ఎక్కడా కనిపించదు. ఎంత ధనవంతుల దగ్గరైనా అది చూడలేము మనము. అంత ఆరోగ్యం అయితే వాళ్ళ దగ్గర ఉంటుందండి. వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ అలాంటివి వాడతారా? విటమిన్స్ అలాంటివి ఏమైనా తింటారా? సరిగ్గా కడుపుకి ఏమైనా ఆహారం దొరుకుతుందా? కానీ ఆ పేదరికంలో ఉన్నా సరే ఆ కటికతనాన్ని అనుభవిస్తూనే వాళ్ళు సంతోషంగా అయితే బ్రతికేస్తారు. మాటలో చెప్పాలంటే పక్షులు ఎగురుతూ ఉంటాయి కదండీ! వాటికి ఏమైనా ఆహారం ముందే భద్రం ఎవరైనా చేస్తారండి? అవి ఎళ్ళి ఎగురుకుంటూ వాటికి కావాల్సినవి అయితే ఏరుకుంటూ కడుపు నిండా తినేసి మరలా వచ్చి గూట్లో పడుకుంటాయి. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. కానీ వాళ్ళకి అంత ప్రశాంతమైన నిద్ర దొరుకుతుందంటే వాళ్ళు ఎందుకంటే తినడానికి ఉంటున్నాయి, తాగడానికి ఉంటున్నాయి. మెడిసిన్స్ మనం రెగ్యులర్‌గా వేసుకుంటాం మనకొచ్చిన బలహీనత గురించి. కానీ
ఏంటోనండి తెలియని ఏదో కోల్పోతున్నామన్న భావన అయితే కలుగుతూ ఉంటుంది. మనశ్శాంతిగా నిద్ర కూడా పట్టదు. ఏదో ఆందోళన ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది. అందుకేనండి ఈ వాతావరణం గానీ, ఈ గాలి గానీ, ఇప్పుడున్న పరిస్థితులు గానీ, ఈ పద్ధతులు గానీ నాకేమీ అంతగా నచ్చవు. ఇక్కడి నుంచి ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. కానీ ఇది భూమి కదండీ! ఈ భూమి ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. ఎక్కడికని పారిపోతాం మనము. ఈ గాలి అంత కలుషితం అయిపోయింది. ఇలాంటి కలుషితమైన గాలిలో ఉంటున్నామంటే మన ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయని నాకు అర్థమైంది. సిటీస్‌లో ఉండే వాతావరణం ఇప్పుడు వాతావరణంతో పోల్చుకుంటే చాలా మంచిదండి. ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ అది కలగానే మిగిలిపోతుంది కానీ నిజమవ్వదు కదా ఇప్పటికి. నేనేమనుకుంటానంటే ఈ రోజుల్ని బట్టి చూస్తే కడుపు నిండా తిని కంటి నిండా ప్రశాంతంగా ఎవరైతే నిద్రపోగలుగుతారో వారికంటే అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎవరూ లేరని నేను అనుకుంటున్నానండి. బాధ కలిగిన వెంటనే, కష్టం కలిగిన వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేదే ఎవరండి? అమ్మ, నాన్నే కదా! అమ్మ గుర్తొస్తుంది ఎవరికైనా. కానీ నాకైతే నేను నమ్ముకున్న నా దైవమే గుర్తొస్తుంది. మొదటిగా అయితే ఆయనతో చెప్పుకుంటాను, బాధపడతాను. ఇక తద్వారా అయితే దాని నుంచి నేను రిలీజ్ అయిపోతాను. ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. తర్వాత ఎంత శోధనొచ్చినా, వేదనొచ్చినా, కష్టమొచ్చినా ఇక అన్నీ నా దైవంతోనే. ఇక మనుషులైతే అంతంత మాత్రమే కదండీ! అమ్మైనా, నాన్నైనా వాళ్ళు ఏం చేయగలరు? నా జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళని చూసిన తర్వాత